నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాంతాన్ని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల బృందం సందర్శించింది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం వచ్చే సమయం లేదా అని విమర్శించారు. యాక్సిడెంట్ చాలా బాధాకరం. దీనికోసము మరి నరేంద్ర మోడీ గారు ఒక రెస్క్యూ టీంని పంపించేసి వారిని కాపాడడానికి పూర్తిగా 8 రోజుల నుంచి ఇక్కడ నేషనల్ రెస్క్యూ టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఈ ఇన్సిడెంట్ రాష్ట్ర ప్రభుత్వ నెగ్లిజెన్స్ వల్లనే జరిగిందిగా మేము భావిస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలి. మీరు మరి ఎందుకోసం అని చెప్పేసి ఇది సడన్గా ఓపెన్ చేశారు, దీని మీద ఏం రీసెర్చ్ స్టడీ చేశారు, మరి ఎక్కడైతే మరి షియర్ జోన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మరి ప్రతిసారి టన్నెల్స్ ఎప్పుడు కూడా అక్కడే కూలిపోతూ ఉంటాయి కదా, అటువంటి జోన్లో మీరు ఏం ప్రికాషన్స్ తీసుకున్నారని ప్రశ్నిస్తాం. ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి యాక్సిడెంట్ చాలా బాధాకరం. దీనికోసము మరి నరేంద్ర మోడీ గారు ఒక రెస్క్యూ టీంని పంపించేసి